హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీరియల్ ఎపిసోడ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఏదైనా సీరియల్ కావాలంటే క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మ్యాడీ పూజలో కూర్చొని పూజ మొదలు పెట్టబోతుండగానే అంతలో ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తీసి మాట్లాడాక విషయం ఇది అని తెలుసుకొని బయలుదేరబోతుంటే పూజారి అలా పూజ మధ్యలో నుంచి వెళ్ళకూడదు అనగానే అప్పుడు మ్యాడీ అవతల ఒక అమ్మాయి జీవితం పంతులు గారు ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పి ఇప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటాను అని అంటాడు మ్యాడీ. అప్పుడు నాగవల్లి, నువ్వు ఆలోచిస్తున్నావేంట్రా శ్రేయ జీవితం గురించి అని అంటుంది. నువ్వు ఆలోచిస్తున్నావా శ్రేయ జీవితం గురించి? ఇక్కడ జరుగుతున్న ఈ పూజతో శ్రేయ జీవితం ముడిపడి ఉంది అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది నాగవల్లి. తన గురించి ఆలోచించకుండా అక్కడ మధుకి ఏదో అయిపోతుందని మధు గురించి ఆలోచిస్తావేంట్రా అని మ్యాడీని నిలదీస్తూ ఉంటుంది నాగవల్లి. అప్పుడు మ్యాడీ, మధు నా ఫ్రెండ్ అమ్మ అనగానే శ్రేయ, నేను నీకు కాబోయే భార్యను బావా అనగానే అప్పుడు లోహిత, ఫ్రెండ్ కన్నా కాబోయే భార్య ఎక్కువ కదా అని అంటుంది. అప్పుడు మ్యాడీ, లోహి అర్థం లేకుండా మాట్లాడుకు, తను మన క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అని మ్యాడీ అంటాడు. అప్పుడు శ్రేయ వాళ్ళమ్మ మ్యాడీని ఇలా అడుగుతూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకన్నా నీకు బయట వాళ్ళే ఎక్కువయ్యారు కదా మ్యాడీ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ, నాకు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అని తేడా లేదత్తయ్య అని మ్యాడీ వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటాడు. మ్యాడీ, తను నా బెస్ట్ ఫ్రెండ్, తను ఇప్పుడు కష్టంలో ఉంది అని చెప్తూ ఉంటాడు వాళ్ళ అత్తయ్యకి. ఆ కష్టం నుంచి కాపాడాలన్న బాధ్యత నాకుంది అని చెప్తూ ఉంటాడు మ్యాడీ. అప్పుడు నాగవల్లి, పూజ పూర్తి చేసి శ్రేయకి ఎలాంటి కష్టమో రాకుండా చూసే బాధ్యత నీకు లేదా అని నిలదీస్తూ ఉంటుంది మ్యాడీని. ఉంది, ఆ బాధ్యత కూడా నాకు ఉంది అని చెప్తాడు మ్యాడీ. అప్పుడు నాగవల్లి, అయితే పూజ పూర్తి చేసి వెళ్ళు అని అంటుంది. అప్పుడు మ్యాడీ, ఆలోపు మధుకి ఏమన్నా జరిగితే ఏం సమాధానం చెప్తాం అని అడుగుతూ ఉంటాడు మ్యాడీ. ముందు మధుని ఆ కిడ్నాపర్స్ బారి నుంచి కాపాడి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తాను, ఆ తర్వాత వచ్చి పూజ పూర్తి చేస్తాను మమ్మీ అని వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంటాడు మ్యాడీ. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని అక్కడి నుంచి మ్యాడీ బయలుదేరి హడావుడిగా వెళ్ళిపోతాడు. ఇంతలో స్వరూప ఇలా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఆయనతో, అసలు మన బిడ్డని ఎవరు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉంటుందండి అని అంటుంది. ఒకవేళ కొంపదీసి మధునే చిన్ని అని తెలిసి తన గతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసుంటారా అని వాళ్ళ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన, అటువంటిది ఏదైనా జరుగుంటే మన బిడ్డ మనకు దక్కుతుందా అని బాధపడుతూ ఉంటారు ఇద్దరు. అప్పుడే అంతలోకి అక్కడికి మ్యాడీ వస్తాడు. అంతలో స్వరూప వాళ్ళ ఆయన మ్యాడీని హగ్ చేసుకొని మ్యాడీ బాబు అని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అంకుల్ అని ఓదారుస్తూ ఉంటాడు మ్యాడీ. అప్పుడు స్వరూప వాళ్ళ అమ్మ ఇలా చెప్తూ ఉంటుంది, బాబు మధుకి ఏదన్నా అయితే మేము తట్టుకోలేము బాబు అని అనగానే మ్యాడీ, మధుకి ఏం కాదు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జరిగిందంతా వివరంగా మ్యాడీకి చెప్తూ ఉంటారు. అప్పుడు మ్యాడీ, అంకుల్ ఊళ్ళో ఎవరితోనన్నా మీకు గొడవలు ఉన్నాయా, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని అడగగానే అలాంటిదేం లేదు బాబు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు మ్యాడీ, చంటి కార్ నెంబర్ ఏమైనా చూసావా నువ్వు అని అడగగానే ఆ కంగారులో నాకేం తట్టలేదు చూడలేదు అని చంటి చెప్తాడు. అప్పుడు మ్యాడీ, మరి కార్ కలర్ ఏమైనా గుర్తుపట్టగలరా, మీరు ఏమైనా చూసారా ఎవరైనా అనగానే చూసామని కార్ కలరు గుర్తు చేసుకొని స్వరూప వివరిస్తూ ఉంటుంది. తర్వాత మ్యాడీ, మీరేం బాధపడకండి, మధుని క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది అని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. బయలుదేరే ముందు ఒక్క నిమిషం ఆగి, అంకుల్ ఎందుకైనా మంచిది పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దాము అని అంటూ ఉంటాడు. మ్యాడీ, అంకుల్ మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను వెళ్ళి మధుని వెతుకుతాను అని బయలుదేరిపోతుండగా అక్కడికి ఒక అతను వచ్చి అక్కడ ఊరి చివర మధు శవం పడిపోయి ఉందంట అని చెప్తూ ఉండగానే వీళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు అందరూ బాధపడుతూ మధు అని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు అక్కడి నుండి. ఇంతలో లోహిత నాగవల్లితో ఇలా అంటూ ఉంటుంది, ఆంటీ మీరు అవసరమైతే మధుని చంపుతా అలా అన్నారో లేదో అదే దేవుడు ఓకే చేసేసి మధుని చంపేశాడు అని అనగానే నాగవల్లి షాక్లో చూస్తూ ఉంటుంది. ఇప్పుడే న్యూస్ వచ్చిందంట, మా ఫ్రెండ్ ఆ న్యూస్ పంపించింది ఆంటీ అని నాగవల్లితో లోహిత అంటూ ఉంటుంది. చూడండి ఆంటీ అని తన ఫోన్లో ఉన్న వీడియోని నాగవల్లికి అక్కడ అందరికీ చూపిస్తూ ఉంటుంది. అప్పుడు లోహిత ఇలా అంటూ ఉంటుంది నాగవల్లితో, గోవిందపురం అనే గ్రామంలో మధు అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ చెరువులో పడి మృతి చెందింది అని చెప్తూ ఉంటుంది. మధు వాళ్ళది గోవిందపురమే ఆంటీ, వాళ్ళ ఇంటికి దగ్గరలో చెరువు కూడా ఉందా ఆంటీ అని చెప్తూ ఉంటుంది నాగవల్లితో లోహిత. బహుశా కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళ వివరాలు తెలియకుండా మధుని చంపేసి ఆ చెరువులో పడేసి ఉంటారేమో ఆంటీ అని లోహిత అంటూ ఉంటుంది. అప్పుడు నాగవల్లి ఎంతో సంతోషిస్తూ, చూసావా శ్రేయ, అది చేసిన పాపాలకి ఆ దేవుడు ఎలాంటి శిక్ష విధించాడు అని అంటూ ఉంటుంది నాగవల్లి.
ఇక నీకు మీ బావకి మధ్య ఆ మధు అడ్డుగోడలా ఉండదు అని శ్రేయతో చెప్తూ ఉంటుంది నాగవల్లి. ఇంతలో మ్యాడీ, స్వరూప వాళ్ళు ఆ శవం ఉన్న చెరువు దగ్గరికి కంగారుగా భయపడుతూ వస్తూ ఉంటారు. ఇంతలో చంటి ఏడుస్తూ ఆ డ్రెస్ అక్క డ్రెస్సేనమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. మ్యాడీ మధు శవం దగ్గరికి బయలుదేరి అక్కడి నుంచి నడుస్తూ ఉండగా మ్యాడీ కాలుకి ఒక పట్టీ తగులుతుంది. ఆ పట్టీని పైకి లేచి చూపిస్తున్నప్పుడు స్వరూప ఇది మా మధు పట్టీనే అని చెప్తూ ఉంటుంది. స్వరూప వాళ్ళ ఫ్యామిలీ తెగ బాధపడుతూ ఉంటారు. ఇంతలో మ్యాడీ మధుకి ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. తను ఎప్పుడు తన గురించి కాకుండా ఎదుటి వాళ్ళ మంచి గురించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాడు మ్యాడీ. అలాంటి మనిషికి ఇలాంటి పరిస్థితి ఏంటో అని మ్యాడీ బాధపడుతూ ఉంటాడు. మ్యాడీ నాకు దేవుడిచ్చిన గొప్ప వరం మధు అనుకున్నాను. అలాంటి వరాన్ని శాపంగా మారుస్తాడు అని అనుకోలేదు నేను. స్వరూప వాళ్ళు ఏడుస్తూ ఉండగానే అంతలో పోలీసులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ శవం దగ్గరకు వచ్చి ఐడెంటిఫై చేయండి అని చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ వాళ్ళకి. శవాన్ని చూడలేక స్వరూప వాళ్ళు అందరూ బాధపడుతూ ఉంటే ముందుగా మ్యాడీ చూసి తను మన మధు కాదు అంకుల్, మన మధు కాదు అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వరూప వాళ్ళు కూడా చూసి తను మన అమ్మాయి కాదండి అని ఎస్ఐకి చెప్తూ ఉంటారు. అప్పుడు ఎస్ఐ వాళ్ళతో ఇలా అంటూ ఉంటాడు, తన ఐడి కార్డు మీద పేరు మధులిక, ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఉంటుంది. దాని మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ అమ్మాయి అసలు ఎవరై ఉంటుంది అని అంటూ ఉంటాడు వాళ్ళతోటి. ఇంతలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఒక అతను అమ్మాయిని గుర్తుపట్టి ఈ అమ్మాయి గిరీష్ వాళ్ళ అమ్మాయి అని చెప్పగానే కానిస్టేబుల్ని అతనితో పంపించి వాళ్ళ ఫాదర్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పడానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మ్యాడీ స్వరూప వాళ్ళని అక్కడి నుండి యువతలకు తీసుకొచ్చి అంకుల్ మధుకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు స్వరూప ధైర్యంగా ఎలా ఉంటాం బాబు అని అంటూ ఉంటుంది మ్యాడీతో. అప్పుడు మ్యాడీ ఆ చనిపోయిన అమ్మాయి కాలు పట్టీలు చూసి గుర్తుపట్టి చనిపోయిన అమ్మాయికి 2 కాళ్ళకి పట్టీలు ఉన్నాయి కాబట్టి ఈ కాలి పట్టీ దొరికినది ఖచ్చితంగా మధునే అయ్యి ఉంటుందని వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అప్పుడు మ్యాడీ మధుని ఆ కిడ్నాపర్స్ ఇటువైపే తీసుకువెళ్ళి ఉంటారు అని చెప్తూ ఉంటాడు స్వరూప వాళ్ళతో. ఈ చుట్టుపక్కల్లో మధు ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తానని వాళ్ళకు మాటిస్తూ ఉంటాడు మ్యాడీ. అంకుల్ మీరు ఇంటికి వెళ్ళండి, మధు ఎక్కడున్నా క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని వాళ్ళని బయలుదేరమంటాడు మ్యాడీ. మ్యాడీ స్వరూప వాళ్ళని పంపించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా మధ్యలో ఫోన్ చేస్తుంది నాగవల్లి. అప్పుడు మ్యాడీ ఇలా అంటూ ఉంటాడు, మమ్మీ ఇంకా మధు కనిపించలేదు అని చెప్తూ ఉంటాడు. కానీ ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు, చెరువు దగ్గర ఒక డెడ్ బాడీ ఉంది అంటే అక్కడికి వెళ్ళాం, కానీ అది మధుది కాదు అని చెప్తూ ఉంటాడు నాగవల్లితో. కానీ అది దేవుడి దయ వల్ల మధు డెడ్ బాడీ కాదు అని చెప్తూ ఉంటాడు. తానైతే బ్రతికే ఉందని తెలిసింది, కానీ ఎక్కడుందో తెలియటం లేదు అని చెప్తూ ఉంటాడు. కానీ ఈ చెరువు చుట్టుపక్కలే మధు ఉందని తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు. కనుక్కుంటాను మమ్మీ, మధు ఎక్కడుందో కనుక్కొని తనను క్షేమంగా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి వస్తాను అని నాగవల్లితో అనగానే అప్పుడు నాగవల్లి మ్యాడీతో ఇలా అంటూ ఉంటుంది, పంతులు గారు చెప్పింది గుర్తుంది కదా, సూర్యాస్తమయం అయ్యేలోగా ఆ పూజ పూర్తి చేయాలంట, త్వరగా వచ్చేసే అని ఫోన్ కట్ చేస్తుంది నాగవల్లి. అప్పుడు మనకి కిడ్నాపర్స్ని మధు ఫేస్కి బ్లాక్ మాస్క్ వేసి మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఆ కిడ్నాపర్స్కి ఫోన్ వస్తుంది. ఆ కిడ్నాప్ చేయించిన అతను దాన్ని కిడ్నాప్ చేసి మన డెన్లో పడేయమన్నాను, పడేశారా అనగానే పడేశాము అని చెప్తుంటారు కిడ్నాపర్స్. అప్పుడు ఆ కిడ్నాప్ చేయించిన అతను మరి నాకు ఆ విషయం చెప్పాలి కదరా రాస్కెల్స్ అని వాళ్ళని తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆ కిడ్నాపర్స్ ట్రై చేస్తున్నామన్నా మీ ఫోన్ కలవట్లేదు అని చెప్తూ ఉంటారు. ఓకే, ఈ రోజుకు దాన్ని అక్కడే ఉంచండి, తర్వాత దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేయాలో ఎలా షిఫ్ట్ చేయాలో నేను తర్వాత ఫోన్ చేసి చెప్తాను అని కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటాడు అతను. ఇంతలో కిడ్నాపర్స్ ఫోను ఛార్జింగ్ అయిపోతుంది. అయితే మధు ఉన్న రూమ్లో ఆ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి వాళ్ళు టీ తాగాలని బయటకు వెళ్తారు. నాగవల్లి మ్యాడీ కోసం ఎదురు చూస్తూ ఉండగా లోహిత ఆంటీ మ్యాడీ వస్తారంటారా అని అనగానే నాగవల్లి కోపంగా చూస్తూ వస్తాడు అని చెప్తూ ఉంటుంది. వస్తాడు, పూజ పూర్తి చేస్తాడు అనగానే ఇంతలో మ్యాడీ అక్కడికి వస్తాడు. అప్పుడే శ్రేయ అదిగో బావ వచ్చేశాడు అని అందరూ లేచి ఏమైందా అని మ్యాడీని చూస్తూ ఉంటారు. అప్పుడు నాగవల్లి బాబు నా మీద గౌరవంతో పూజ పూర్తి చేయటానికి వస్తావని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది నాగవల్లి. అప్పుడు పంతులు గారు బయట నుంచి వచ్చారు, కాళ్ళు కడుక్కొని రండి, పూజ పూర్తి చేద్దురు కానీ అని అనగానే మ్యాడీ అలాగే పంతులు గారు అని అక్కడి నుంచి బయలుదేరతాడు. మ్యాడీ శ్రేయ పూజలో ఇలా అనుకుంటూ ఉంటారు,
శ్రేయ ఏమో ఇలా అనుకుంటుంది మనసులో. నాకు మా బావకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మా పెళ్లి జరిగేలా చూడమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మ్యాడీ మధుకి ఏమీ జరగకుండా చూడు తల్లి అని తన మనసులో తను వేడుకుంటూ ఉంటాడు. మ్యాడీ శ్రేయ పూజ పూర్తి చేసి హోమం జరిపిస్తూ ఉంటారు. హోమం జరిపిస్తూ ఉండగా అందులో మ్యాడీ నూనె వేస్తూ ఉంటాడు.